విశాఖ జనసేన పార్టీ సమక్షంలో సేనతో సేనాని అనే కార్యక్రమం నభూతో నభవిష్యత్తుగా తయారు చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా చేస్తున్నారని చెప్పి మనతో పాటు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా చేయబోతున్నారు సార్, చెప్పండి, ఏ విధంగా చేయబోతున్నారు? నిజంగా ఈ విశాఖలో మీ అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మొత్తం 3 రోజులు జరిగే కార్యక్రమానికి ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? ముఖ్యంగా 3 రోజుల పాటు విశాఖపట్నంలో ఉంటున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విశాఖపట్నం ప్రజలకు ఒక పండుగ వాతావరణాన్ని ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈరోజు 28, 29, 30 3 రోజుల పాటు ఇక్కడే ఉంటున్నారు. 28వ తారీఖున ముఖ్య నాయకుల సమావేశం అంతా ఉంది. 29న నగరంలో ప్రముఖులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలుస్తారు. 30వ తారీఖున మీటింగ్ జరగబోతుంది. సో దానికి సంబంధించి 2 రాష్ట్రాల నుంచి జనసేన జెండా డే 1 నుంచి పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క జనసేనాని కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విశాఖపట్నం స్వాగతం పలుకుతూ ఉంది. వాళ్ళందరికీ ఒక పండుగ వాతావరణంలో పిఠాపురం తర్వాత జరుగుతున్నటువంటి అతిపెద్ద కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక అద్భుతంగా విజయవంతం చేయాలని కసితో ప్రతి ఒక్కరు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఈ గ్రౌండ్ అంతా కూడా దాదాపు 30,000 కెపాసిటీ గ్రౌండ్ ఉంది. దాదాపుగా 15,000 మంది ఆహ్వానితులు ఉన్నారు కాబట్టి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఒక ఆర్గనైజ్డ్గా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని విశాఖపట్నం ప్రజలు చూడబోతా ఉన్నారు. ముఖ్యంగా జన సైనికులు చూడబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జనసేనకు సంబంధించి అందరు నాయకులు వస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నాకు వస్తున్నారు. వివిధ హోదాలో ఉన్న నాయకులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కూడా కేరళ కూడా ఇక్కడికి వస్తూ ఉంది కాబట్టి అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. పార్కింగ్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాం కాబట్టి అదంతా కూడా జనసేన పార్టీ మా అధ్యక్షుల వారు ఆధ్వర్యంలో మొత్తం మనోహర్ గారు ఇక్కడ మానిటరింగ్ చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో అటు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ పేద ప్రజలకు అండగా నిలబడినందుకు ఒక 20 సంవత్సరాల పాటు ఇల్లు ఉండాలని ఒక కసితో ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ఈ కార్యక్రమం కూడా జరగబోతుంది. సార్, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా కూడా వైసీపీ కానీ వీళ్ళంతా మొత్తం అంతా స్టీల్ ప్లాంట్ విషయంలో వీళ్ళు చేస్తుంది ఈ విధంగా విమర్శిస్తున్నారు. ఏమంటారు? అసలు వైసీపీకి స్టీల్ ప్లాంట్ విషయం ఒకటే ఉందా? దాన్ని ఒకటే పట్టుకొని మళ్ళీ జనాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి దాన్ని రేస్ చేస్తున్నారా? ఏం చెప్తారు? మీకు అందరికి కూడా తెలుసు, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బొక్కలో వేస్తారని భయపడిపోయి బీజేపీకి సరెండర్ అయిపోయి కనీసం పట్టించుకోకుండా 5 సంవత్సరాలు గాలికి వదిలేసి మళ్ళీ ఇవాళ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక ఆయన ఎవరో సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఆ రెండుని అడ్డుపెట్టుకొని వెళ్ళారు. ఏమైంది? మీకు 11 సీట్లు ఇచ్చారంటే మిమ్మల్ని తిరస్కరించారు. మీ సంక్షేమ పథకాలకు కానీ మీరు స్టీల్ ప్లాంట్ ఇట్లా మాయ చేసిన దానికి కానీ తిరస్కరించారు. ఇవాళ సుమారు 20,000 కోట్లు ఇవాళ స్టీల్ ప్లాంట్కి రప్పించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అని చెప్పేసి కొండబద్దలు కూడా చెప్తా ఉన్నా కూడా పదే దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. సార్, అంత అభిమానం ఉంటే వాళ్ళ నాయకుడే వచ్చి డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ ముందు నిరసన ధర్నా చేయొచ్చు కదా, ఎందుకు పాల్గొట్టలేదు? ఉత్తదే ఆ నాయకుడు, ఉత్త నాయకుడే వచ్చిన పులు వచ్చిన అన్నట్టు పిల్ల అయిపోయి ఇంట్లో కూర్చున్నారు తప్ప విషయం లేదు. అక్కడ అంతా కూడా మాయ. ఊరికి ఏదో మీడియా పుల్లు కొన్ని ఉంటాయి, ఆ పుల్లుని మీడియా ముందు ఏదో మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు సంక్షేమం అని వెళ్తే మమ్మల్ని ఎక్కడ పెట్టారో వాళ్ళకి తెలుసు. స్టీల్ ప్లాంట్ని మాయ చేసేందుకు ఎక్కడ పెట్టారో తెలుసు. ఈ ఎంత దోపిడీ జరిగిందో మీ అందరికి చూస్తూ ఉన్నారు. బస్తాలు జనాలు డబ్బులు దాచి ఎక్కడెక్కడ దొరుకుతూ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఆ బస్తాలు పక్కకి తప్పించడానికే ఇలాగ స్టీల్ ప్లాంట్ అని ఎలా సభలు అనేసి డైవర్ట్ చేస్తున్నారు తప్ప ఆ బస్తాలు అన్నిటి సంగతి కూడా చట్టం తన పని చేసుకెళ్ళిపోయింది. పట్టణం నొక్కడానికే పరిమితం అయ్యారు అప్పట్లో ఉన్న సీఎం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు జనాల్లోకి వస్తున్నారు, జనాల్లో అభివృద్ధి కనుక పాల్గొంటున్నారు. ఏం చెప్తారు? ఆయన బటన్ నొక్కుతూ కూర్చున్నారు కాబట్టి ప్రజలు వచ్చి బటన్ నొక్కేశారు ఆయనకి. ఇంకా నొక్కే అవకాశం లేకుండా చేశారు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఎక్కడ ఏ కంపెనీ ఒక పక్క మీరు చూస్తూ ఉన్నారు. పోలవరం ఒక పక్క స్టీల్ ప్లాంట్, ఇవాళ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ మరో పక్క ఆర్సెల్ మెటల్ స్టీల్ కంపెనీ వస్తూ ఉంది. 1,00,000 కోట్లతో వాళ్ళు ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే ఒక పక్క అదాని, మరో పక్క ఇన్ఫోసిస్, మరో పక్క స్టీల్ కంపెనీ. పబ్లిక్కి కావాల్సింది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉంటే ఉచిత పథకాలు భవిష్యత్తులో అవసరం ఉండదు. ఈ రాష్ట్రం బాగుపడాలి,
ఒక అమెరికా లేకపోతే జపాన్ లాగా పోటీ పడాలంటే ఈ ఉచితాలన్నీ పోవాలి. ఈ ఉచితాలు తీసేయాలంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉంటే ఉచితాలు ఇవ్వవసరం లేదు అని వాళ్ళ ప్రజలు ఏం చేశారు, 11 సీట్లు దాన్ని కూర్చొని పెట్టారు. ఇప్పటికి కూడా బుద్ధి లేకుండా ఇంకా ఉచితం ఉచితం అని మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటున్నారు పబ్లిక్. సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ మీరు చూడండి, గత ప్రభుత్వంలో మీరు ఇప్పుడు వెళ్తా చూడండి, రోడ్లు చూడండి. ఈ నియోజకవర్గం తీసుకున్న ఉదాహరణకి ఇప్పుడు రోడ్లు ఎలాగున్నాయి, అప్పుడు రోడ్లు ఎలాగున్నాయి, అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతూ ఉంది. సో ఇది కోరుకుంటున్నారు ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటే వాటిని హ్యాపీగా ఫీల్ అయ్యి సపోర్ట్గా ఉండే విధంగా ఉండకపోతే ఆ 11 కూడా ఉండవు అని చెప్పేసి హెచ్చరించబోతా ఉన్నారు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ సేనతో సేనాని అనే కార్యక్రమం రేపు 28, 29, 30 విశాఖ ఇందిరాగాంధీ ఈ మున్సిపల్ స్టేడియంలో అయితే కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ స్టీల్ ప్లాంట్ కోసం చేసిన వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే బటన్ ఒక్కడికే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఈ 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. రానున్న రోజుల్లో మారకపోతే అసలు కనుమరుగయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సుబ్రహ్మకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.